ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 141 అధ్యాయము మనము చదువుకొని దాన్ని ధ్యానిద్దాం. ఎవరైనా క్రొత్తగా నా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇది అనేక మంది వినే అవకాశము కల్పించిన వారు అవుతారు. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు నేను తినకుండునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండపేటుల మీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవి, వాటికి అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్లు నా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నవి. యెహోవా నా ప్రభువా, నా కనులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణ జొచ్చి ఉన్నాను. నా ప్రాణము దారపొయ్యకుము. నా నిమిత్తము వారు ఒడిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవకుండునట్లుగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురు గాక. ఈ యొక్క ప్రార్థన మీరు ప్రతి క్షణము కూడా మనం చేసుకోవాలి. అట్లాగనే కాకుండా దేవుడికి నీ ప్రార్థన ఆయన సన్నిధానానికి ఒక ధూపం వల్ల అది చేర్చబడి అది ఒక ఇంపైన సువాసనగా నీ ప్రార్థన ఉండాలి. అంటే ఏ పాపము కూడా నీ నీవు నీ మనసులో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ తలంపుల్లో కానీ, నీ క్రియల్లో కానీ ఏ పాపము కూడా నీవు ఏలనీయకు. ఎందుకంటే ఆయన రక్షింపనేరకు ఆయన హస్తము కొరచ కాలేదంట. విననేరకు ఆయన చెవులు మందము కాలేదంట. మన ప్రార్థనలకు జవాబు రావటం లేదంటే ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకు అంటే ఒక్కొక్కసారి మన పాపములే మనకు ఆయనకు అడ్డుగా వస్తాయి అంట. అర్థమైందా పిల్లలు? అందుకని మనము దేవుని సన్నిధిలో ఫస్టుగా కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి. ఆ తర్వాత మీ పాపముల కొరకు మీరు పశ్చాత్తాపపడండి. ఆ తర్వాత మీరు విజ్ఞాపన దేవుడి సన్నిధిలో చేయండి. అప్పుడు అటువంటి ప్రార్థన దేవుడికి ఇంపైన సువాసన ధూపముగా ఆయన సన్నిధికి చేరిద్ది. అట్లాగునే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేవుని కనికరము పొందును అని ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకని మనము ఒప్పుకున్న ప్రతి పాపము దేవుడంట ఎన్నడూ కూడా వాటిని జ్ఞాపకము చేసుకోడంట. ఎందుకంటే అవి మరుపురాని సముద్రములో ప్రతి పాపము కూడా పడవేయబడి ఉంది. అర్థమైందా పిల్లలు? అందుకని మనము ప్రతి క్షణము కూడా దేవుని ఎదుట మనము ఇంపైన సువాసన ధూపము వేయువారిగా ఏ పాపము కూడా ఏలనివ్వకుండా మిమ్మల్ని మీరు
చూచుకొనండి. అదే విషయం ఇక్కడ నేను చూస్తూ ఉన్న ఈ అధ్యాయములో, యెహోవాకు నేను మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము అని ఇక్కడ దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ఆయన ప్రార్థిస్తున్నట్లు దావీదు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగనే కాకుండా నా ప్రార్థన నీ సన్నిధానానికి ధూపం వల్లే ప్రభువా, అది నైవేద్యము. నైవేద్యము అంటే అది ఇంపైన సువాసనగా ఉంటది అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన యొక్క నోటికి కూడా కావలి ఉంచమంటున్నాడు. మన పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటున్నాడు. అర్థమైందా పిల్లలు? మన నోటిన చెడ్డ మాటలు గానీ, కొండెములాడు మాటలు గానీ, ఇతరులను నిందించి, దూషించి, అవమానపరిచే ఎటువంటి మాటలు, అహంకారమైన మాటలు, గర్వపు మాటలు ఏ ఒక్కటి కూడా నీ నోటికి రానివ్వకుండా వాటిని ఎల్లప్పుడూ చూసుకో. బూతులు కూడా మీరు మాట్లాడకూడదు. ఒక లోకస్తులతో నువ్వు స్నేహం చేసినప్పుడు వారి వలె నువ్వు ప్రవర్తిస్తావు, వారి వలె నువ్వు ఆలోచిస్తావు, వారి వలె నీ జీవితాన్ని నీవు మలుచుకుంటావు. అట్టి విధముగా కాకుండా దేవుని చేతికి నీ జీవితాన్ని నువ్వు అప్పచెప్పుకున్నప్పుడు దేవుని గుణశీలత, దేవుని స్వభావము, దేవుని ఆశ కోరిక నీలో నెరవేర్చబడుతూ ఉంటుంది. పిల్లలు, ప్రతి క్షణము కూడా మీరు దేవుడి చేతులకు మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి. ఆయనకి ఇష్టమైన రీతిగా నేను జీవించాలి, ఒక ఆశ కలిగి మీరు జీవించండి. మీరు మిమ్మల్ని దేవుని చేతులకు అప్పచెప్పుకున్నప్పుడు నువ్వు ఎటు వెళ్ళాలో వెటి వెళ్ళకూడదు, నువ్వు ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదు. దేవుడు నీకు జ్ఞానము ప్రత్యక్షతనిచ్చి అతని మార్గములో నిన్ను నడిపిస్తాడు. అతని మార్గము ఎంత గొప్పదో, ఎంత రమ్యమైనదో అది నీకు తెలుసా? అక్కడంట ఏ ఏడుపు ఉండదంట, ఏ వ్యాధి ఉండదంట, ఏ బాధ ఉండదంట. అది యుగ యుగములు, తరతరములు ఆయన రాజ్యం ఉంటుందంట. అటువంటి కృపను ఏ ఒక్కరము నీవు కానీ నేను కానీ త్రోసివేయకుండా మరింత భయము కలిగి మనం ఈ భూమి మీద జీవిద్దాం. మన పెదవులకు ఒక్క చెడ్డ మాట అయినను రానివ్వకుండా మనము చూసుకుందాం. ఈ యొక్క అధ్యాయములో ఆ మాటలే ఇక్కడ దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంటున్నాడు. నన్ను వారు గద్దించుట నాకు తైలాభిషేకం అంటున్నారు. నీతిమంతులంటే దేవుని వాక్యము మోయువారు. అర్థమైందంటే, మీకు అర్థమైన రీతిగా నేను చెప్పాలంటే ఈ రోజున దైవజనులని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దైవజనుడు మీరు చెప్పేది నమ్మవద్దు. అది వాక్యానుసారంగా ఉన్నదా లేదా కూడా మీరు వాక్యమును పరిశీలించండి. ఎందుకంటే దేవుడు అక్కడ నీతిమంతుడు గద్దించుట తైలాభిషేకము అని వాక్యము సెలవిస్తూ ఉంది. దైవజనులో ఉండి అది దురాత్మ మాట్లాడుతుందా, పరిశుద్ధ ఆత్మ మాట్లాడుతుందో కూడా ఒకసారి మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఆనాడు పౌలు బోధించినప్పుడు బెరాకా సంఘస్థులు తేరి చూశారంట వాక్యాన్ని. ఇది వాక్యానుసారంగా ఉందా, లేదంటే ఇతను కల్పించి చెప్తూ ఉన్నాడని. మనకు కూడా అట్టి జ్ఞానము కావాలని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడగండి. ఎందుకంటే అటువంటి జ్ఞానము లేకపోతే ఈ లోకంలో మనం తప్పిపోతాము. గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు ఎక్కడికి వెళ్తారని వాక్యం సెలవిస్తుంది? గుంటలో పడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మనం అపోస్తుల బోధ పైన 2:38 అపోస్తుల ప్రకారము మనం బాప్టిషన్ తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరము కలిగి మనము ఈ లోకంలో జీవించాలి. అపోస్తుల పునాదుల పైన మనము కట్టబడాలి. ప్రస్తుత వర్తమానము మనము గుర్తెరగాలి. అట్టి జ్ఞానము ప్రత్యక్షతను
దేవుని అడగండి. దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు మనం నిబ్బరము కలిగి మనము జీవించగలము. ఎందుకంటే దేవుడు వచ్చినప్పుడు నేను ఆ మధ్య ఆకాశంలోకి, ఆ పెండ్లి విందులోకి నేను వెళతాను అన్న ఒక నిశ్చయత నీకు కలిగిద్దనమాట. ఈ యొక్క మాటలు మీరు ఆలోచించండి, గ్రహించండి. ఒకటికి 2, 3 సార్లు ఈ అధ్యాయము వింటూ కూడా మీరు చదువుకోండి, మీరు ధ్యానించండి. దేవుడి కృప మీకు నిరంతరము తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.